ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుందా, లేదంటే ఈడీ అరెస్ట్ చేస్తుందా? సిబిఐ దగ్గర కొత్త కేసులు ఉన్నాయి, ఈడీ దగ్గర సరికొత్త కేసులు ఉన్నాయి. అసలు ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయాడు? మరి సిబిఐ ఈడీలో ఎవరు రంగంలోకి దిగబోతున్నారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచమైనటువంటి బతుకు మనందరికీ తెలుసు. 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి నీచమైనటువంటి బతుకు. ఆ కేసులకు సంబంధించి 32 కేసులు, అదేవిధంగా 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటాం, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం, 10 సంవత్సరాలుగా కనీసం కోర్టుకు కూడా హాజరవకుండా తిరుగుతుంటాం మనందరికీ తెలుసు. అయితే అనూహ్యంగా ఇటీవల వరుసగా పెద్ద తలకాయల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితని ఈడీ రంగంలోకి తీసుకోవడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద. అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆప్ అధినేత కేజ్రీవాల్ను కూడా ఈడీ అరెస్టు చేసింది. అతనికి నేరుగా ప్రత్యక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పి, వందలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి, ఆయన తన స్వప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసి అతన్ని కస్టడీకి కూడా తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని, దానికి ఆధారాలు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అతను అన్ని కేసుల్లో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్ర రెడ్డి కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో కేవలం ఒక ఢిల్లీ లిక్కర్ స్కామే అనుకుంటే దీనికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగేటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంటే, మరోవైపు ఎవరు ఊహించినటువంటి ఘటన ఏంటంటే, విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రగ్స్తో ఒక షిప్ దొరకటం. దీని వెనక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని, దాదాపు ఇప్పటికే 15 నుంచి 20 షిప్పులు ఇటువంటివి డ్రగ్స్, గంజాయి లాంటి విదేశాలకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలతో ఆంధ్ర రాష్ట్రానికి, దాన్ని అంటే ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్ అని చెప్తారండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నీచమైనటువంటి వ్యక్తి. ఒకటేమో అక్రమ మద్యానికి క్యాపిటల్, రెండేమో గంజాయి క్యాపిటల్, మూడేమో డ్రగ్స్ క్యాపిటల్. ఇక్కడి నుంచి విషపూరితమైనటువంటి, హానికరమైనటువంటి భారతదేశ భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని నాశనం చేసేటువంటివన్నీ కూడా ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గంజాయి హబ్గా, అదేవిధంగా డ్రగ్స్కి క్యాపిటల్గా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కడి నుంచి దేశమంతా డ్రగ్స్ పంపిస్తూ ఉన్నాడు. అయితే విశాఖపట్నంలో దొరికినటువంటి డ్రగ్స్ కంటైనర్ ఏదైతే ఉందో, షిప్ ఏదైతే ఉందో, అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులకు సంబంధించిందని చెప్పి 25,000 కేజీలు అంటే దాదాపు 1,000 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో దొరకటం ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయింది. అయితే ఈ కేసుని సిబిఐ విశ్వసనీయ వర్గాల సమాచారంతో వాళ్ళు ఈ యొక్క షిప్ను పట్టుకోవడం జరిగింది. అయితే సిబిఐకి అందినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క డ్రగ్స్ షిప్ వెనక కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని తెలుస్తూ ఉంది. అందుకని సిబిఐ ఏ క్షణంలో అయినా రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డిని విచారించేటువంటి అవకాశం, ఆ విచారణలో వచ్చేటువంటి ఆధారాలను బట్టి, అతను చెప్పేటువంటి సమాధానాలను బట్టి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కూడా అరెస్టు చేయొచ్చు అనే వార్తలు ఒకవైపు వస్తూ ఉంటే, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితని అరెస్టు చేసినప్పుడు తన దగ్గర తీసుకున్నటువంటి ఆధారాలు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ల ఆర్థిక లావాదేవీల విషయాలు కానివ్వండి, అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా, సౌత్ లాబీలో అతని పాత్ర ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కొన్ని వేల పత్రాలు స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి జరిగినటువంటి కన్వర్జేషన్స్, వీడియో కాల్స్, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కన్వర్జేషన్లు కూడా అడ్డగోలుగా దొరికిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. విచారణలో కూడా అరుణ్ పిల్లయ్య దగ్గర నుంచి అనేక మంది, బోయినపల్లి సంతోష్ దాకా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం 45 రోజులు 50 రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తే దాన్ని ఎన్నికలకి అతను అనుకూలంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇప్పుడు దొరికినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత నీచంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీసే విధంగా, ఎవరినైనా ఈ దేశానికి పరిశ్రమలు తీసుకురా, పారిశ్రామికవేత్తలను తీసుకురా, పెట్టుబడులు తీసుకురా, ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమంటే ఇవన్నీ గాలి కుదిరేసి ఇతను డ్రగ్స్ని, గంజాయిని, ఈ రకమైనటువంటి చీప్ లిక్కర్ని ఇతను తయారు చేసేటువంటి సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు నిర్వీర్యమయ్యే విధంగా, వాళ్ళ జీవితం అంధకారం అయ్యే విధంగా ఇతను చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎవడు ఏమైపోయినా సరే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తానే స్వయంగా అధికారంలో ఉంటే లక్షలాది కోట్లు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని విదేశాల్లో ఉన్నటువంటి యూకే దగ్గర ఉన్నటువంటి కేమన్ ఐలాండ్స్లో దాచుకొని ఎన్నికల తర్వాత అతను ఇక్కడి నుంచి వేరే దేశాలకు పారిపోయేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత అతను పారిపోతాడు.
అవుతాడు. అతనికి సహకరించినటువంటి అనేక మంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చట్టపరమైనటువంటి చర్యలు రాబోయేటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు సిబిఐ అదుపులోకి తీసుకుంటుందా, విచారించి వదిలేస్తుందా, లేదంటే ఈడీ అదుపులోకి తీసుకుంటుందా, ఈడీ కూడా విచారించి వదిలేస్తుందా, లేదా ఇద్దరు ఆల్రెడీ అతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు సరికొత్త కేసులు డ్రగ్స్కి సంబంధించి సిబిఐ, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ, ఈ రెండు కూడా ఒకేసారి కేసులు నమోదు చేస్తే ఈ రెండు కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఏపీ లిక్కర్ స్కామ్ కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనతో పాటు అనేక మంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది.